నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు అమ్మాయిలు చాలా తక్కువ వయసులోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. 25 ఏళ్ల లోపే బడా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్న వయసులో పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించారనే సంతోషంతో చాలా మంది అమ్మాయిలు మనసంతా ఉద్యోగం మీదనే నిలుపుతున్నారు. 24 గంటలు ఉద్యోగం గురించి ఆలోచిస్తూ అదే ప్రపంచంగా మారిపోతున్నారు. ఒకవైపు సంపాదన, మరోవైపు పేరు ప్రఖ్యాతులు వస్తుండటంతో జీవితంలో మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి ఉద్యోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని నిపుణులు అంటున్నారు. విజయం అంటే ఉద్యోగం ఒక్కదాంట్లోనే దూసుకుపోవటం కాదు. ఉద్యోగంతో పాటు వ్యక్తిగత సంతోషాలు, కుటుంబం, మానవ సంబంధాలలో కూడా విజయం సాధించాలని అంటున్నారు నిపుణులు. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా ఇన్స్టిట్యూట్ లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. సో కిరణ్మయి గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్కారం అండి. కిరణ్మయి గారు, ఈ రోజు మా సకలకు యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ భుజంగాసనంలో వేరియేషన్స్ నేర్చుకుందామండి. ఓకే, ఏంటి భుజంగాసనం? భుజంగాసనము అంటే పడగెత్తిన పాము అని అర్థం. ఓ ఓకే. సో అలాగ పడగెత్తిన పాము ఎలాగైతే ఉంటుందో ఫైనల్ పోస్చర్ అలా ఉంటుంది. ఓకే. సో ఫైనల్ పోస్చర్ కి మనం వెళ్లే ముందు చిన్న చిన్నగా సరళ భుజంగాసనం అంటే ఈజీగా చేసే పోస్చర్స్ అవన్నీ నేర్చుకుంటూ ఫైనల్ పోస్చర్ లో ఉందాం. ఇది బోర్లా పడుకుని చేసే ఆసనం. ఓకే. సో ముందు వేరియేషన్స్ దాంట్లోనే సరళ భుజంగాసనం అని భుజంగ బ్రీతింగ్, తర్వాత ఫైనల్ పోస్చర్ భుజంగాసనకి వెళ్దాం. ఓకే. ఏంటి అసలు ఈ ఆసనం వల్ల బెనిఫిట్స్? ఈ ఆసనం వలన డ్రూపింగ్ షోల్డర్స్ అంటే గూని లాగా ఉండడము, లేకపోతే భుజాలు ముందుకు వాలిపోవడము, అలాంటి వాళ్ళకి ఇది బాగా కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. మెడ నొప్పులకి, నడుము నొప్పికి, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ అటువంటి ఏవైనా కూడా బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చక్కగా తగ్గుతాయి. లేని వాళ్ళకి రాకుండా ఉండడానికి అండ్ బ్యాక్ అంతా కూడా మజిల్స్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా టోన్ అవ్వడానికి పనికొస్తుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్లాండ్ కూడా బాగా టోన్ అవుతుంది దీంతో. సో అందువలన హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు చేయకూడదు. అండ్ ఛాతీ భాగం కూడా బాగా వెడల్పోతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి కూడా. అండ్ పొట్ట దగ్గర కూడా బాగా మంచి మసాజ్ లాగా ఉంటుంది. సో అబ్డామినల్ ఆర్గన్స్ మెయిన్ గా కిడ్నీస్, లివర్, ఓవరీస్ అవన్నీ కూడా బాగా టోన్ అవుతాయి. సో గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో చేయకూడని వాళ్ళు ఓన్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హైపర్ థైరాయిడిజం అండి. థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయి. హైపో అంటే తక్కువగా పనిచేయడం, అటువంటి వాళ్ళు చేస్తే మంచిది. హైపర్ థైరాయిడిజం ఎక్కువగా పనిచేసే థైరాయిడ్ గ్లాండ్ అటువంటి వాళ్ళు, అండ్ హెర్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అటువంటి వాళ్ళు, రీసెంట్ గా అబ్డామినల్ సర్జరీస్, మళ్ళీ ఇంటెస్టైన్స్ టీబీ ఉంటుంది, అటువంటి వాళ్ళు చేయి. సో భుజంగాసనం ఈ రోజు మీరు మాకు నేర్పించే ఆసనం, రైట్? సో దానికి ముందుగా అంటే అది చేయడానికి వీలుగా ఉండడానికి చిన్న టెక్నిక్స్ మనం చేయాలి. ముందు సరళ భుజంగాసనం చేద్దాము, తర్వాత భుజంగ బ్రీతింగ్ చేద్దాము, తర్వాత ఫైనల్ పోస్చర్ భుజంగాసనంలో ఉన్నాం. సో సరళ భుజంగాసనం చేద్దాం. ఓకే. ఇప్పుడు మనము సరళ భుజంగాసనం చేస్తాం. మొదట నేను చేస్తాను ప్రశాంతి, తర్వాత నేను చూసి చేద్దరు. కానీ దీనికి బోర్లా పడుకోవాలి. నెమ్మదిగా 2 చేతుల్ని తలకి ఇరుపక్కలుగా ఉంచి గెడ్డం నేల మీద ఉంచి 2 పాదాలు దగ్గరగా తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలలో ఛాతీని మోచేతులు లేవకుండా నాభి వరకు లేపండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ తల, ఛాతీ కిందకి, చేతులు ముందుకు చాచి మెదడు నేల మీద ఉంచుతూ అభ్యాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా చేస్తారా ప్రశాంతి? నెమ్మదిగా బోర్లా పడుకోండి. 2 అరచేతులు నెమ్మదిగా తల పక్కగా తీసుకోండి, ఇంకా ముందుకు తీసుకోండి. ఇంకా గడ్డం నేల మీద, చేతులు వీలైనంత దగ్గరగా తీసుకోండి, శరీరానికి దగ్గరగా, పాదాలు మడవలు దగ్గరగా. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీ పైకి లేపండి, మోచేతుల మీదే ఉంచండి. వీలైనంత తలపైకి తీసుకుంటూ కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసలో ఉండండి. ఒక 15 సెకండ్లు ఉందాము. 1 2 3 4 5
కళ్ళు మూసుకోండి. మీ యొక్క శరీరాన్ని గమనిస్తూ ఉండండి. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. శ్వాస వదులుతూ నెమ్మదిగా తలను ఛాతీని కిందకి తీసుకోండి. నుదురు నేలపైన ఉంచుతూ 2 చేతులు ముందుకు చాచి 2 చేతులు చెవులకి తాకే విధంగా ఉంచండి. అద్వాసనంలో రిలాక్స్ అవ్వండి. మీరు ఏదైతే భుజంగాసనంలో చేసిన శ్రమ ఉంటుందో ఆ భుజాలన్నీ కూడా ఇందులో రిలాక్స్ అవుతాయి అద్వాసనంలో. ఇప్పుడు మనము సరళ భుజంగాసనం చూసాం కదండి. ఇప్పుడు భుజంగా బ్రీతింగ్ చూద్దాం. ఇది కూడా బోర్లా పడుకుని చేసేదే. శ్వాసతో పాటుగా మీ కదలికలను నియంత్రించడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా బోర్లా పడుకుని 2 చేతులు ఛాతీకి ఇరుపక్కలా ఉంచండి. ఆఖరి పక్కటెముక పక్కగా రావాలి, లాస్ట్ రిబ్ పక్కగా. 2 పాదాలు దగ్గరికి, గడ్డం నేల మీద. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను ఛాతీని పూర్తిగా నాభి కంటే పైకి తీసుకుంటూ మోచేతులు స్ట్రైట్ గా ఉంచి పైకి చూడడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నిదానంగా పొట్ట, ఛాతీ, తల కిందకి. అదేం శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాస వదులుతూ నిదానంగా కిందకి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇదే విధంగా ఒక 5 నుంచి 10 రౌండ్లు చేయొచ్చు. చేద్దామా ప్రశాంతి? నెమ్మదిగా బోర్లా పడుకోండి. 2 చేతులు ఛాతీకి ఇరుపక్కల దగ్గరగా ఉంచండి, లాస్ట్ పక్కగా. నెమ్మది గడ్డం నేల మీద, పాదాలు దగ్గరగా. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను ఛాతీని పూర్తిగా పైకి లేపండి, నాభికి పైగా. 2 చేతులు స్ట్రైట్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి. అగైన్ ఇన్హేల్ అప్, exhale down. రిలాక్సింగ్ అద్వాసన. నుదురు నేల మీద ఉంచుతూ 2 చేతులు ముందుకు చాచి విశ్రాంతి స్థితిలో. కాలి మడవను దగ్గరగా ఉంచాలి వేళ్లతో పాటుగా. ఇప్పుడు మనము సరళ భుజంగాసనము, భుజంగా బ్రీతింగ్ చేసాము. ఇప్పుడు భుజంగ ఆసనం చేద్దామండి. ఎక్కువసేపు ఆసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. దీనికి కూడా మళ్ళీ బోర్లా పడుకోవాలి. 2 చేతులు ఛాతీకి ఇరుపక్కల ఆఖరి రిబ్ దగ్గర ఉంచండి, గుడ్డం నేల మీద, పాదాలు దగ్గరగా, వేళ్ళు బయటకి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీ పైకి లేపుతూ నాభికి నేలకు టచ్ అవుతున్నట్టుగా ఉంచండి. మోచేతులు వీలైనంత శరీరానికి దగ్గరగా ఉంచి కళ్ళు మూసుకుని ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఒక 1/2 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా తల, ఛాతీ కిందకు. ఇప్పుడు జేస్టిక్ ఆసనంలో విశ్రాంతి తీసుకుందాం. నుదురు నేలపైన 2 చేతులు ఇంటర్లాక్ చేసి మెడ వెనుక గాని తల వెనుక గాని ఉంచి 2 మోచేతులు నేలపైన, కాలి మడవలు, వేళ్ళు దగ్గరగా. సాధారణ శ్వాస. నెమ్మదిగా 2 చేతులు రిలీజ్. మనం కూడా ఇప్పుడు మీరు కూడా చేస్తారా ప్రశాంతి? చూశారు కదా. నెమ్మదిగా బోర్లా పడుకోండి. 2 చేతులు ఛాతీకి పక్కగా, ఆఖరి పక్కటెముక పక్కగా ఉంచండి. గడ్డం నేల మీద, పాదాలు దగ్గరగా. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల, ఛాతీ పైకి లేపండి, నాభి వరకు మాత్రమే. మోచేతులు 2 శరీరానికి తాకుతూ ఉండేలాగా ప్రయత్నించండి. సాధారణ శ్వాస. కళ్ళు మూసుకొని నెమ్మదిగా మీ యొక్క శరీరాన్ని గమనించండి. ఒక్క 10 సెకండ్లు ఉందాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాస వదులుతూ నెమ్మదిగా తలను ఛాతీని కిందకి దించండి. జేస్టిక్ ఆసనంలో విశ్రాంతి తీసుకుందాము. నుదురు నేలపైన 2 చేతులు ఇంటర్లాక్ చేసి మెడ వెనుక గాని తల వెనుక గాని ఉంచుతూ మోచేతులు పూర్తిగా నేలకు ఆనుతున్నట్లుగా ఉండాలి. సాధారణ శ్వాస. పాదాలు 2 దగ్గరగా ఉంచండి. నెమ్మదిగా చేతులు రిలీజ్ చేసి లేచి కూర్చోండి. సో ఈ భుజంగాసనం ఎవరైనా చేయొచ్చు, బట్ చేయకుండా వాళ్ళు ఎవరో కూడా చెప్పారు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేసి ఎవరైనా చేస్తే మంచిది అంటారు. సో ఎంతసేపు చేయాలంటారు ఇది? ఈ ఆసనంలో 1/2 నిమిషం నుంచి నిమిషం ఉంటే చాలా మంచిదండి. ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే 5 నిమిషాలు కూడా ఉండొచ్చు. సో రోజు చేయాలా ఆసనం ఇది? ఇది రోజు చేస్తే మంచిది. ఓకే. సో ఈ రోజు కూడా మా సకులందరికీ చక్కటి ఆసనం నేర్పించారు. దానికి ఈజీగా ఉపయోగపడే టెక్నిక్స్ కూడా చూపించారు. ధన్యవాదాలు కిరణ్మయ్య గారు.
నేడు చాలా మంది అమ్మాయిలు చేసే తప్పేంటంటే మంచి ఉద్యోగం రాగానే ఇక జీవితం చాలా హాయిగా సాగిపోతుందని అనుకుంటారు. ఉద్యోగం, సంపాదన ఈ రెండు మాత్రమే జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెట్టవు. ఒకవైపు కెరియర్లో విజయం సాధిస్తూనే మరోవైపు వ్యక్తిగత ఆనందాన్ని కలిగించే అంశాలపైన దృష్టి పెట్టాలి. ఉన్న సమయమంతా ఉద్యోగానికే కేటాయించకుండా వ్యక్తిగత అభిరుచులు పెంచుకోవటానికి కొంత మిగిల్చుకోవాలి. సంగీతం, సాహిత్యం, పాటలు లేదా టెన్నిస్, ట్రెక్కింగ్, సైక్లింగ్ లాంటి అభిరుచులకు ప్రాధాన్యతనివ్వాలి. ఇలా జీవితంలో ఉద్యోగంతో పాటు వ్యక్తిగత సరదాలు, సంతోషాలకు స్థానం ఇవ్వాలంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కూడా మనం సరికొత్త వంటకాన్ని చూడబోతున్నాం. మరి ఈ వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్న వారు భానుగారు. మరి భానుగారు ఏ వంటకం చేయబోతున్నారు తెలుసుకుందాం. నమస్తే భానుగారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయండి. ఓకే, సో ఈ రోజు ఏ వంటకం పరిచయం చేయబోతున్నారు? తోటకూర పెసలు వడలండి. తోటకూర పెసలు వడలు అంటే పెసలు వడలు తెలుసు, తోటకూర పెసలు రెండు మిక్స్ చేసా? అవునండి. ఓకే, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. తోటకూర పెసలు వడకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. తోటకూర, కరివేపాకు, మసాలా పౌడర్, జీరా, ఆయిల్, సాల్ట్, పెసలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, కొత్తిమీర. అయితే జనరల్ గా పెసలు నానబెట్టాలి, నానబెట్టాలి. ఏం చేశారు మీరు? ముందు ఏమైనా ప్రాసెస్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఏం చేశారు? ముందు పెసలు నానబెట్టుకొని, ఓకే, అందులో ఎప్పుడు నానబెట్టుకోవాలి? అది ఒక 2-3 అవర్స్ బిఫోర్ నానబెట్టుకోవచ్చు. ఓకే, అంటే నైట్ అవసరం లేదండి, పులుపు వచ్చేస్తుంది అప్పుడు. ఓకే ఓకే, కొంచెం ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకొని అందులో కొంచెం ఎండుమిర్చి, తర్వాత ఏమో వెల్లుల్లి, జీరా వేసుకుంటే జీరా అందులో వేసుకోవచ్చు, లేదంటే తర్వాత వేసుకోవచ్చు. ధనియాలు కూడా వేసుకుంటాం. ఓకే, సో ఇదేనా మీరు? అదే అండి. ఓకే, సో ఇందులో మనకి పెసలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొంచెం ధనియాలు, సరిపడా సాల్ట్ వేసుకున్నాము. మరి తోటకూర ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు వేద్దామండి. అవునా? ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాము. ఓకే, సో ఆయిల్ వేడెక్కే లోపు మనము అవి కలుపుకోవచ్చు కదా. రైట్, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఓకే అండి, షూర్. సో ఆయిల్ రెండు వేద్దామా? సరిపోతుందా? చూద్దాం, ఇంకొంచెం వేసుకుందాం. ఓకే, ముందుగా గ్రైండ్ చేసి తెచ్చాం కదా. అవును. ఇందులో జీరా, ఓకే, కరివేపాకు, కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా ఇది ఆర్డర్ లోనే వేయాలని లేదు, అన్ని మనం మిక్స్ చేస్తాం కనుక ఏమైనా వేసుకోవచ్చు. ఓకే, మనం ఇందులో కారం అనేది ఓన్లీ ఎండుమిర్చి యూజ్ చేసాం కనుక ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాము. ఓకే, అందుకే కారపొడి మనం యూజ్ చేయట్లేదు ఇందులో. అవునవును, కారపొడి యూజ్ చేయట్లేదు. అండ్ అలాగే మనము ఈ మసాలా పొడి వేసాం కాబట్టి కొంచెం కారం స్పైసీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇది కూడా మన టేస్ట్ కి తగినట్టే వేసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం పిల్లలు కారం తినే వాళ్ళు ఉంటే ఇవి ఎక్కువ వేసుకుంటాము, లేదు అనుకుంటే కొంచెం తక్కువనే వేసుకుంటాము. ఓకే, సో ఇందులో మనం కావాలంటే అల్లం ముక్కలు అలాంటివి వేసుకోవచ్చు. అల్లం కూడా వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర కూడా వేసుకుందాము. ఓకే, సో ఇక్కడ ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము మనం. పెసలు, ధనియాలు ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఎందుకంటే వేసుకోవాలి. అది సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందేమో. రైట్, నెక్స్ట్ కొంచెం ముందు సాల్ట్ వేసాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసాం కనుక కొంచెం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, కొంచెం పలుచగానే వేసుకోవాలి. అయితే నేను కొంచెం సిమ్ లో పెట్టదా? సిమ్ లో మనము వేయించుకుంటే లోపల ఉడకడానికి కూడా మంచిగా వస్తుంది కదా. లేకపోతే ఏమవుతుందంటే అది లోపల మెత్తమెత్తగా ఉంటది, పైన అంతా కోట్ అంతా ఉడికిపోతుంది. అవును అవును, మళ్ళీ పచ్చిది మనం వేసాం కదా ఆకుకూర, అందువల్ల కొంచెం ప్రాసెస్ లాంగ్ గానే ఉంటుంది. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా, మనకి అన్ని రా మెటీరియల్ వాడాం మనం అందులో.
ఇలాగా జనరల్ గా పాలకూరతో మనము పకోడా చేసుకుంటూ ఉంటాం కదా. తోటకూర పకోడీ కూడా చేసుకుంటాం. అవునా, ఓకే ఓకే. కానీ రెండు కాంబినేషన్లు అయితే చేయడం అనేది కొంచెం యా యా అవును. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసాం. ఇందులో సర్వింగ్ బౌల్ ఇస్తావా? ఓకే, సో సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందామా? చేసుకుంటాం. ఇందు పెసలు తోటకూర వడలు రెడీ అయ్యాయి. టేస్ట్ చూసి చెప్పాలి. యా షూర్. థ్యాంక్ యూ. ఓకే, పెసలు తోటకూర వడలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసేస్తాను. బట్ దానికి ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొక్కసారి. పెసర తోటకూర వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తోటకూర, పెసలు, ధనియాలు, జీలకర్ర, మసాలా పొడి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, సరిపడా నూనె. పెసలు తోటకూర వడలు తయారు చేసుకునే విధానం: 2-3 గంటల ముందే పెసలు నానబెట్టుకొని తర్వాత నీళ్లు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడే ఉప్పు, ధనియాలు కూడా అందులో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న మిశ్రమంలో జీలకర్ర, మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న తోటకూర కూడా వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కెచప్ తో సర్వ్ చేసుకుంటే పెసలు తోటకూర వడలు టేస్ట్ చేయడానికి సిద్ధం. పెసలు తోటకూర వడలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడటానికి మాత్రం భలే ఉన్నాయి, గ్రీన్ గ్రీన్ గా పైన. యాక్చువల్లీ నాకు ఒక్క దగ్గర డౌట్ వచ్చింది ఏంటంటే, తోటకూర పచ్చిపచ్చిగా ఉంటుందా, కొంచెం కసకసలాడుతూ ఉంటుందా అనిపించింది. బట్ అంతగా లేదు, బాగుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. భానుగారు, ఇంత చక్కటి వంటకం మాకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ECIL AS రావు నగర్ నుంచి గిఫ్ట్ వాచర్. కంగ్రాచులేషన్స్. సఖులు, మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా సఖీ కార్యక్రమంలో పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 0402055556540. ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. సఖులు, ఇది ఇవాల్టి మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉద్యోగ ఒత్తిడిలో పడి చాలా మంది ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆరోగ్యంపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆరోగ్యం బాగా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అందాలి. జంక్ ఫుడ్ తినే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జంక్ ఫుడ్ కాకుండా మంచి పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలోనే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం గంట పాటు సమయాన్ని వ్యాయామం చేసేందుకు కేటాయించాలి. యోగా చేస్తే ఇంకా మంచిది. అలాంటి అలవాట్లు చేసుకుంటే శరీరంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి దూరం అవుతుంది. అప్పుడు జీవితం మరింత హాయిగా కనిపిస్తుంది. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖలు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో మనకి ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఓకే, మరి మా సఖలకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం చూసే వెరైటీ అండి, పట్టులో ఇక్కత్ పట్టు అని. ఇప్పుడు చాలా ఫ్యాన్సీ వెరైటీ, బాగుంది, చాలా వెరైటీగా ఉంది పేరు కూడా. అవునండి, ఇక్కత్ పట్టు అనేది ఇప్పుడు మార్కెట్ లో మంచి ట్రెండ్ అండి. ఇది మ్యారేజ్ అకేషన్స్ కి, పార్టీస్ కి, వీటికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దాంట్లో కొన్ని డిఫరెంట్ డిజైన్స్ మనం చూస్తామండి. ఓకే, ఇక్కత్తు పట్టు, ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, కలర్స్ అవన్నీ కూడా చాలా అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఓకే, మరి చూపిస్తారా? చూస్తామండి. ఈ సారీ చూస్తాం మేడం. ఇది వచ్చేసి మనకి పింక్ లో మస్టర్డ్ కలర్ మిక్స్ చేసి కొద్దిగా డిఫరెంట్ కలర్ అనేది మనం ట్రై చేస్తాం. అవును, కొంచెం డబుల్ షేడెడ్ లాగా అవునండి. ఇందులో చూసి మనం డార్క్ మంచి పింక్ కలర్ మీద మస్టర్డ్ కలర్, ఒక మెంత్ కలర్ లాంటి ఒక కలర్ దీంట్లో మిక్స్ చేస్తాం మనం ఇందులో. అందువల్ల కలర్ కూడా చాలా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ డిజైన్ లో
మనం ఇక్కత్ చూడండి, ఈ ఇక్కత్ వచ్చేసి మనకి ఇందులో పైన వచ్చి ఒక బుటీస్ కలర్ లాగా ఒక బుటీస్ లాగా తీసుకున్నాము ఇది మనము. అలాగే దీంట్లో బాడీలో మన కిందకి వచ్చేటట్టు కలర్ చూడండి, ఇది ఒక 2 పికాక్ డిజైన్స్ వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నామండి. ఇది శారీ అంతా బార్డర్ అంతా కూడా కంప్లీట్ మనకి ఈ విధంగా వస్తుంది, ఇలానే వస్తుంది. అంటే శారీ బాడీ మొత్తం ఇలా చిన్న డిజైన్, ఇంకా కింద ఇలాగా పీకాక్ డిజైన్స్ తో వస్తుందండి ఇందులో. అలాగే మన కిందకి వచ్చేటట్టు కల్లా దీంట్లో జరీ బార్డర్ ఇచ్చామండి మనము. ఇది వచ్చేసి చూడండి ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్ తో ఒక చిన్న గ్రీన్ కలర్ తో ఎండ్ చేసాం అన్నమాట బార్డర్ తో. ఇందులో శారీ అంతా కూడా మనకి కంప్లీట్ ఇదే విధంగా ఫుల్ శారీ అంతా మనకి ఇదే విధంగా ఉంటుంది. తర్వాత దీని పళ్ళు చూసి చూడండి, పళ్ళులో కూడా మనం ఏంటంటే డిజైన్ ఇచ్చాము. ఇందులో మనకి బార్డర్ కలర్ ఏదైతే మనం మెంత్ కలర్ తీసుకున్నాం కదండి, అదే సేమ్ కలర్ తోనే మనకి ఇందులో కంప్లీట్ కాంట్రాస్ట్ ఇంట్లో వచ్చింది పళ్ళు డిజైన్ అంతా కూడాను. దీంట్లో కూడా ఒక ఫ్లవర్ ఒక ట్రీ డిజైన్ లాగా మనం తీసుకున్నాం. ఇందులో మనం చూస్తే ఇదంతా పళ్ళు డిజైన్ అండి. చాలా చాలా బాగుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉందండి. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనము కంప్లీట్ కాంట్రాస్ట్ లో మనం తీసుకున్నామండి. ఓకే, ప్లెయిన్ వచ్చేసింది అనమాట, జస్ట్ బోర్డర్ తో వచ్చింది అనమాట. మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి మేడం? ఇందులో సారీస్ వచ్చేసి మనకి 6500 7000 నుంచి స్టార్ట్ అవుతుందండి, 15000 దాకా ఇందులో ఉంటుందండి మన దగ్గర రేంజ్. ఓకే, అంటే 7000 నుంచి 15000 వరకు రేంజ్ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఈ ఇక్కత్తు ఈ డిజైన్ బట్టి రేంజ్ అనేది చేంజ్ అవుతుందండి. బట్ అనేది ఒకే క్వాలిటీతో ఉంటుంది దాదాపుగా. ఇందులో ఈ ఇక్కత్తు డిజైన్ బట్టి రేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే ఓకే, మరి నెక్స్ట్ చూపిస్తారా? సరే చూద్దామండి. బ్లూ కి ప్యారెట్ గ్రీన్ అనేది జనరల్ గా మనం చూస్తూ ఉండము, కానీ ఇందులో యాక్చువల్ గా పింక్ ప్యారెట్ గ్రీన్ ఎక్కువగా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇందులో మనం చూస్తే చూడండి బాడీ అంతా కలిసి మనకి బ్లూ కలర్ వచ్చింది. ఇందులో మనకి ఇచ్చిన డిజైన్ ఇక్కత్ డిజైన్ అంతా కలిసి ఒక లేడీ డాల్ బొమ్మ లాగా మనకి డాల్స్ లాగా ఉందండి ఇందులో. ఇది కంప్లీట్ మనకి శారీ అంతా కూడా మనకు వస్తుంది. దీని బార్డర్ చూస్తే మనకి 2 సైడ్ కూడా ఒకే లెవెల్ లో ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకి ఒక చిన్న జరీ బార్డర్ ఇచ్చినాము. ఇందులో జరీ ఇచ్చేసి ఒక చిన్న కొద్దిగా డిఫరెంట్ గా మనం దీంట్లో షేడ్ ఒకటి గ్రీన్ లో తీసుకున్నామండి. ఇది 2 సైడ్ కూడా మనకి ఒకే స్టైల్ లో మనకి. ఇది ఎన్ని ఇంచెస్ ఉంటుందండి? ఇది దాదాపు మనకి 7-8 ఇంచెస్ దాకా మనకి 8 ఇంచెస్ బార్డర్ లాగా వస్తుందండి. దీని పళ్ళు చూడండి, దీని పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ మనం జరీతో ఇచ్చేసామండి. ఇది పళ్ళు డిజైన్. ఇది పళ్ళు గ్రీన్ కలర్ మీద మొత్తం కడ్డీ బార్డర్ లాగా పళ్ళు మనకి కంచి స్టైల్లో వచ్చేటట్టు దీంట్లో పళ్ళు ఇచ్చామండి. దీని బ్లౌజ్ వచ్చి మనకి చూడండి ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మనకు కాంట్రాస్ట్ కలర్ లో గ్రీన్ లోనే ఇచ్చినామండి. ఇంతకుముందు మనం చెప్పినట్టు ప్యాటర్న్ బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజ్ కానీ యూస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. అండ్ క్లాత్ ఆ సారీ ఈ సారీ మీరు అన్నట్టు సేమ్ క్లాత్ పట్టుకుంటే కూడా ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మెయిన్ కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అయిపోయింది. ఓకే, మరి ఇది కూడా 7000 to 15000 రేంజ్ లో ఉంటుంది. అదే రేంజ్ లోనే ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ చూపిస్తారా? ఈ సారీ చూడండి. ఇది ఇక్కత్లో మనం ఇంత ముందు అనుకున్నట్టు 15000 రేంజ్ లో కూడా ఎటువంటి సారీస్ ఉంటాయని అనుకుంటారు కదా, ఇటువంటి సారీస్ అంతా కూడా మనకి ఈ రేంజ్ లో వెళ్తుందండి. 12 to 15000 దాకా ఇలా వెళ్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో డిజైన్ చూడండి మనకి చాలా ఫ్లవర్ డిజైన్, తర్వాత పికాక్స్ అన్ని ఉన్నాయి, ఇవి అన్ని ఇచ్చాను అనమాట. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి ఏంటంటే పింక్ కలర్ లో మన బార్డర్ వచ్చిందండి దీనికి. ఈ హాఫ్ వైట్ పింక్ చాలా చాలా హైలైట్ అయిందండి. పింక్ కలర్ మీద కడ్డీ బార్డర్ ఇచ్చినాం మనం. కడ్డీ బార్డర్ ఇది. ఓకే, దీని పళ్ళు డిజైన్ కి వచ్చేటప్పుడు మనకి ఈ విధంగా పళ్ళు డిజైన్ లో మాత్రం ఓన్లీ పింక్ కలర్ తో మనకి కడ్డీ బార్డర్ వచ్చేటట్టు మనం తీసుకున్నామండి ఇందులో. ఓకే, దీంట్లో ఈ పళ్ళు అయిపోయింది. బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం మనం ఇందులో. చూడండి ప్లెయిన్ ఇచ్చాం. ఇంతకుముందు మనం ఉన్నట్టు వర్క్ చేసుకోవచ్చు, డిజైనర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో మరి దీని రేంజ్ 12 to 15 వరకు ఉంటుంది. సో వీటిలో కొంచెం కాస్ట్లీ అంటే ఇలాంటి మోడల్స్ లో వస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూపిస్తారా? సరే చూద్దామండి. బ్లాక్ పట్టులో బ్లాక్ దొరకడం చాలా రేర్ అండి, కానీ పట్టులో ఇందులో తీసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. పట్టు డిజైన్ మీద ఇక్కత్లో చూడండి ఇదంతా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మంచి పింక్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చినాం మనము. ఇందులో చూస్తే మనకి ఏంటంటే బ్లాక్ కలర్ మీద కొన్ని ప్యారెట్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తో మనము ఇక్కత్ డిజైన్ తో డిజైన్ చేసుకున్నామండి. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. ఇది కంప్లీట్ శారీ అంతా బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా మనకు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఒక కంచి స్టైల్, కంచి బోర్డర్, జరీ బోర్డర్ అంట మనం ఆ స్టైల్లో మనం డిజైన్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా వచ్చింది. అలాగే దానిపైన ఒక చిన్న కడ్డీ బోర్డర్ కూడా వచ్చిందండి. మళ్ళీ పింక్ కలర్ లోనే 2 కలర్స్ షేడ్స్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ మనం చూస్తే అండి పైన వచ్చేటప్పుడు కల్లా మనకి ఒక 7 ఇంచెస్ బోర్డర్ మనకి వస్తుంది. అలాగే ఇందులో కింద చూస్తే మాత్రం మనకి 10 to 12 ఇంచెస్ బోర్డర్ అనేది మనకు కనిపిస్తుందండి. అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి ఇది పళ్ళు డిజైన్ వస్తుంది. ఈ పళ్ళులో కూడా మనకి ఏంటంటే ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం తీసుకున్నాం ఇందులో.
సేమ్ బార్డర్స్ అటు ఇటు అయితే కంటిన్యూ చేసేసారు, మధ్యలో మాత్రం గోల్డ్ జరీతో ఇచ్చారు అనమాట. ఓకే, చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ తో వస్తుందండి, పింక్ కలర్ కాంట్రాస్ట్ తో మనకి ఇచ్చిన బోర్డర్స్ మాత్రం ఇచ్చారు. అవునండి, బోర్డర్స్ కూడా ఇచ్చినాం కాబట్టి మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఈ బోర్డర్స్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. సో దీనికి ఎక్కువ వర్క్ కన్నా ఇంత పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నప్పుడు మనం ప్యాటర్న్ బ్లౌజ్ చాలా అందంగా ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ. దీని రేంజ్ కూడా అంతే ఉండొచ్చు, 12,000 to 15,000. అవునండి. ఓకే, సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం. జీవితంలో పెళ్లి అనేది అత్యంత కీలకమైన ఘట్టం. అమ్మాయిలకు అది మరింత ముఖ్యమైనది. పెళ్లైతే కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో చాలా మంది అమ్మాయిలు పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నంత స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. ఇది అందరూ అంగీకరించే విషయమే. అయితే ఆ స్వేచ్ఛ అన్నది అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఉంటుందనే సత్యాన్ని గమనించాలి. పెళ్లి చేసుకుని ఉన్న సమయాన్ని అటు ఉద్యోగానికి ఇటు జీవిత భాగస్వామికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం చాలా కీలకమైన విషయం. ఉద్యోగం, జీవిత భాగస్వామి దేని ప్రాధాన్యత దానికి ఇచ్చినప్పుడే చాలా వరకు సమస్యలు రావంటున్నారు నిపుణులు. మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జానకి గారు. మరి ఈ రోజు మా సఖులకు ఏ అంశాన్ని గురించి చెప్తున్నారు? ఈరోజు మనము డెలివరీ తర్వాత అంటే ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని మీద చాలా కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి అవి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ముందుగా పాలిచ్చే తల్లి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఓకే, అంటే ఇన్ జనరల్ అంటే ఇప్పుడు మనకి తల్లిపాలు విశిష్టత బాగా తెలిసింది కాబట్టి, అంటే తల్లిపాలు ఎంత మంచివి అంటే అందులో పోషక పదార్థాలే కాకుండా అంటే బిడ్డ ఎదుగుదలకి అవసరమయ్యే పోషక పదార్థాలే కాకుండా అందులో రకరకాల అంటే ఇమ్యూనిటీ పెంచే అంటే మనం వ్యాక్సిన్స్, టీకా మందులు తీసుకుంటే రోగ నిరోధక శక్తి ఎంత పెరుగుతుందో తల్లిపాలు ఇవ్వడం ద్వారా అంత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్లస్ బేబీకి మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ బేబీ ఎంత పరుగు పెరగాలో అంతే పెరుగుతారు. ఓకే, ఇంకోటి అనవసరంగా అంటే కొన్ని రకాల కామన్ జబ్బులు అంటే విరోచనాలు అవ్వడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఫుడ్ అలర్జీస్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇలా ఫుల్ ఫ్లెజ్డ్ అంటే ఆప్టిమల్ బ్రెస్ట్ మిల్క్ రావాలి మంచిగా, అంటే ప్రతి తల్లి తన బేబీకి మ్యాక్సిమంగా తల్లిపాలు ఇవ్వగలగాలి అంటే ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఆహారం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. మీరు మంచి పోషక ఆహారం తీసుకోవాలి అన్నారు కదండి. చాలా మంది విమెన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బరువు పెరిగిపోయి ఉంటారు, డెలివరీ టైంకి అధిక బరువు అన్నట్టుగా ఉంటారు. డెలివరీ తర్వాత కీమా కానివ్వండి, ఎక్కువగా మిల్క్, బ్రెడ్ కానివ్వండి, లేదా ఎగ్స్ కానివ్వండి, ఇలాంటివి బిడ్డకు, ఎందుకంటే ఇద్దరికి సరిపడా అన్నం తినాలి ఒక విమెన్ అని అంటుంటారు కదండి. అంత ఫుడ్ తీసుకోవాలి అంటుంటారు, కానీ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటారు. ఇది నిజమేనా? అసలు అలా తీసుకోవాలా? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారండి. తరతరాలుగా భారతీయుల సంస్కృతి ప్రకారంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఒక బాలింతరాలు తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతుంది, అలాగే బిడ్డకి చక్కగా పాలు ఇవ్వగలుగుతుందనే నమ్మకము భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉంది. అయితే మారుతున్న జీవన విధానానికి తగ్గట్టుగా మనం జీవించే విధానం మార్పు జరగడం ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ చాలా లేటుగా పెళ్లి, అంటే కొంచెం మరీ యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకోవట్లేదు, కొంచెం లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లలు కూడా కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత వీళ్ళు పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి కొన్ని రూల్స్ని మనము మార్చుకోవాలి. ఓకే, అయితే
అంటే ఒక పాలు బ్రెడ్ ఇవ్వడం ద్వారా ఎక్కువ పాలు వస్తాయి, ఆర్ పలానా కీమా అది తినడం ద్వారానే ఎక్కువ పాలు వస్తాయి అనేది కరెక్ట్ కాదు. కానీ సింబాలిక్ గా మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎక్కువ పాలు ఆర్ మదర్ హెల్త్ ని మనం ఎన్షూర్ చేస్తే ఆప్టిమల్ సెక్రీషన్ ని మనం ఎన్షూర్ చేయొచ్చు అనేది అయితే కరెక్ట్. కానీ ప్రతి తల్లి తను ఎంత బరువు ఉన్నారు, ప్రెగ్నెన్సీలో ఎంత పెరిగారు, ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ముందే బరువు ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ బరువు పెరిగినప్పుడు మాత్రం బిడ్డకి పాలిస్తున్నప్పుడు తగు మాత్రం జాగ్రత్తలు తీసుకొని ఇంకా వాళ్ళ బరువు పెరగకుండా వాళ్ళు చూసుకోవాలి. ఓకే, అప్పుడు ఒక న్యూట్రిషనిస్ట్ అవసరం పడుతుంది. ఎందుకంటే మేలైన పోషక పదార్థాలు అన్నీ ఉండేటట్టు. అంటే దేని మీద మనం ఫోకస్ చేయాలి? జనరల్ గా ప్రెగ్నెన్సీలో డెలివరీలో ఏమవుతుంది, రక్తం లాస్ అవుతుంది. సో హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉందని చూసుకోవాలి. ప్లస్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీలో షుగర్ కానీ బీపీ కానీ వచ్చినాయా, అవి డెలివరీ తర్వాత ఏ రకంగా ఉన్నాయనేది గమనించాలి. ఓకే, ప్లస్ ఎంత బరువు పెరిగారు, ఇంకా ఎంత తగ్గాలి అనేది చూసుకోవాలి. ఆహారం ఎక్కువ తీసుకోవడం ద్వారానే ఎక్కువ పాలు వస్తాయి అనేది అపోహ. ఓకే, తగు మోతాదు ఆ స్త్రీకి తన బరువును బట్టి తన హెల్త్ ని బట్టి ఎంత మోతాదు ఆహారం కావాలో అంత మనం ఇవ్వాలి, తక్కువ చేయకూడదు. ఓకే మ్యామ్, అంటే మీరు క్వాలిటేటివ్ ఫుడ్ తీసుకోవాలి అన్నారు కదండి, అసలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓకే, పాలిచ్చే తల్లులు వాళ్ళ ఆహారంలో తగు మోతాదు మాంసగుత్తులు ఉండేటట్టు చూసుకోవాలి. మాంసాహారులైతే తక్కువ కొవ్వు శాతం ఉండి ఎక్కువ ప్రోటీన్స్ మనకు దొరికే చేపలు కానీ గుడ్డు కానీ చికెన్ కానీ వాళ్ళు వినియోగించుకోవాలి. శాకాహారులైతే సోయా నగెట్స్, పనీర్, టోఫు, సోయా పాలు, మిల్క్ ప్లస్ పెరుగు ఇట్లాంటి వాటిలో వాళ్ళకు మేలైన మాంసగుత్తులు వాళ్ళకు దొరుకుతాయి. వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ లెవెల్స్ వాళ్ళ శరీర బరువుతో కంపేర్ చేస్తే ఇంకా 15 గ్రాములు వాళ్ళకి ఎక్కువ కావాలి. ఎందుకంటే బాడీలో చాలా మార్పు జరుగుతుంది, చాలా వర్క్ జరుగుతుంది, కాబట్టి ఎక్కువ ప్రోటీన్స్ వాళ్ళు తీసుకోవాలి. రక్తం చాలా సార్లు తక్కువైపోతూ ఉంటుంది, డెలివరీలో చాలా లాస్ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది డెలివరీ తర్వాత కూడా ఐరన్. సో ఆకుకూరలు, పొట్టుతో ఉన్న శనగలు, పెసలు, అలసందలు, ఎగ్, చికెన్ వీటిలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా పాతకాలంలో ఎందుకు కీమా తినిపించేవాళ్ళంటే అదైతే ఇంకా రక్తం బాగా పడుతుంది, అందులో ఉన్న హీమ్ ఎక్కువ త్వరగా అరుగుతుంది కాబట్టి వాళ్ళకి త్వరగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కంట్రోల్డ్ గా చాలా తక్కువ ఆయిల్ వాడి మాంసాహారం తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు అంటే బత్తాయి, జామ, కీర, టమాటో, నిమ్మ ఇట్లాంటివి కంపల్సరీ తీసుకున్నప్పుడే మిల్క్ లో విటమిన్ సి ఉంటుంది. దెన్ మంచి కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా. సో మేలైన కొవ్వు పదార్థాలు ఇవ్వడం ద్వారా అది మంచి నెట్వర్క్స్ కి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కుకింగ్ ఆయిల్ జాగ్రత్తగా ఎంచుకోవాలి. బ్లెండెడ్ కుకింగ్ ఆయిల్స్ అంటే 2-3 కుకింగ్ ఆయిల్స్ ఉన్నవి వాడుకోవాలి. అలాగే నట్స్, వాల్నట్స్, అవిసె గింజలు ఇట్లాంటివి కంపల్సరీ వాడాలన్నమాట. జానకి మ్యామ్, ఇప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్ని గురించి మాట్లాడుకున్నాం కదండి. అసలు లాక్టేటింగ్ మదర్ అంటే పాలిచ్చే తల్లి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? అలా ప్రత్యేకంగా ఇవి తీసుకోకూడదు అనేది ఏమీ లేదండి. కానీ జనరల్ గా అంత హెల్దీ కానివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళు, పొడులు, ఎక్కువ ఉప్పున్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ టైంలో ఐరన్ అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే అంటే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే అంటే హోటల్ ఫుడ్స్ లేకుంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్ అట్లాంటివి వాళ్ళు తీసుకోకపోవడమే బెటర్. ఓకే జానకి గారు, పాలిచ్చే తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలా జాగ్రత్త పడాలి అనే అంశాల గురించి మా సఖులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొంతమంది ఉద్యోగాలు రాగానే ఆ హడావిడిలో పడి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సహోద్యోగులే స్నేహితులుగా మారే క్రమంలో పాత స్నేహితులను పలకరించడం మర్చిపోతూ ఉంటారు. ఉద్యోగ ఒత్తిడి పేరుతో చాలా మంది పెళ్లిళ్లు, ఫంక్షన్స్, ముఖ్యమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉంటారు. పండుగలు, పూజలు, గుళ్ళు, విహారయాత్రలు వంటి వాటికి అస్సలు అవకాశం ఇవ్వరు.
ఉద్యోగంలో పైకి ఎదిగేందుకు నిరంతరం కెరీర్ గురించి తపన పడుతూ ఉంటారు. ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం, పెళ్లి, మానవ సంబంధాలకు అన్నిటికీ సమపాళ్లలో ప్రాధాన్యతనిచ్చినప్పుడే సంపూర్ణత ఉంటుందంటున్నారు నిపుణులు. అంతే కదండి? సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.